బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో ఆయన వివాదం నెలకొంది. 2003లో గీతలక్ష్మి అనే వ్యక్తి నుంచి ఎన్టీఆర్ ప్లాట్ కొనుక్కున్నారు. అయితే అప్పటికే 1996 నుంచి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మోర్ట్ గేజ్ ద్వారా గీతలక్ష్మి కుటుంబం లోన్స్ పొందినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీతలక్ష్మి అనే వ్యక్తి నుంచి ఎన్టీఆర్ ప్లాట్ కొనుక్కున్నారు. అయితే అప్పటికే 1996 నుంచి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మార్ట్గేజ్ ద్వారా గీతలక్ష్మి కుటుంబం లోన్స్ పొందినట్లు తెలుస్తోంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు ఆ ప్లాట్ ని అమ్మే సమయంలో లోన్స్ విషయాన్ని దాచిపెట్టినట్లు చెబుతున్నారు. దాదాపు 5 బ్యాంకుల నుంచి అదే డాక్యుమెంట్ మీద లోన్స్ పొందిన గీతలక్ష్మి కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు తెలిపారు. దాంతో చెన్నైలో ఒక బ్యాంకులో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుంచి ప్లాట్ ఓనర్ గా తారక్ వ్యవహరిస్తుండగా అప్పటి నుంచి పలు బ్యాంక్ మేనేజర్లతో ప్లాట్ విషయంపై వివాదం కొనసాగుతోంది. అయితే ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్యాంక్ మేనేజర్లపై జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేయగా తాజాగా డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 3 లోపు డిఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయాలని హైకోర్టు తెలిపింది. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు సూచించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఈ ల్యాండ్ వివాదం ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? 2003లో గీతాలక్ష్మి దగ్గర తరగట్టిన ఈ తారకరాం అయితే తీసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. పలు బ్యాంకుల్లో కూడా వారు రుణం తీసుకొని అవి జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పలేదనేసి కూడా వారు వాపోతున్నారు. మొదటి నుంచి కూడా వారు గొడవ ఉన్నప్పుడు ఇదే అంశం పైన కూడా ఒక కేసు కూడా నడుస్తుంది. ఆ కేసులో ఇప్పటికే 2019 ఛార్జ్ షీట్ కూడా దాఖలైన వాటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఆ ప్రాపర్టీ జూనియర్ ఎన్టీఆర్ వద్దే ఉన్నప్పటికీ కానీ, డాక్యుమెంట్స్ కూడా అతని వద్దే ఉన్నప్పటికీ కానీ బ్యాంక్ మేనేజర్లు దీనిపైన ఎక్కువగా లోన్ ఉంది, ఆ లోన్ ని తీర్చేది లేకపోతే మేము రికవరీ చేసుకుంటాం అన్నది కూడా జూనియర్ ఎన్టీఆర్ పలుసార్లు వాళ్ళు చెప్పారు. అయితే ఆయన జరిగిన విషయాన్ని కూడా పలుసార్లు గీతాలక్ష్మి చేసినటువంటి అంశాలపైన కూడా పలుసార్లు బ్యాంకులతో కూడా ప్రస్తావించినట్టుగా సమాచారం అవుతుంది. బ్యాంక్ మేనేజర్లతో కూడా ఆయన మాట్లాడినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే బ్యాంక్ మేనేజర్లు మాత్రం రికవరీ చేయాలనే ఉద్దేశంతో పలుసార్లు వారు ప్రయత్నించారంటూ కూడా చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలో ఆయన డిఆర్టీకి వెళ్ళారు. డిఆర్టీకి వెళ్ళిన తర్వాత అక్కడ అనుకూలంగా తీర్పు రాకపోయేసరికి ఇప్పుడు మళ్ళీసారి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే డిఆర్టీ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో దాన్ని సస్పెండ్ చేయాలనేసి కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కనబడుతుంది. అయితే మొదటి నుంచి కూడా ఇదే ప్రాపర్టీ మీద ఆయన అన్ని రకాలుగా కూడా చూసి నేను కొన్నానని చెప్తున్నాను. ఇంత గతంలో చెన్నైలో కూడా ఇదే ప్రాపర్టీ మీద మార్టిగేజ్ కింద లోన్ కూడా తీసుకున్నారు. ఆ యొక్క లోన్ కూడా నేను తీర్చేసిన తర్వాత మాత్రమే నేను డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను అనేసి ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే కేవలం ఒక్క బ్యాంకు మాత్రమే కాక 5 బ్యాంకుల దాకా ఈ డాక్యుమెంట్ల మీద లోన్ పొందినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ తెలిసింది. అప్పటి నుంచి కూడా దీనిపైన కేసు అయితే నమోదైంది. ఇప్పటికే గీతాలక్ష్మి పైన కానీ తనకి అమ్మినటువంటి వారిపైన కూడా పూర్తిగా కేసు పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయన అన్ని విధాలుగా కూడా డబ్బులు ఇచ్చి మళ్ళీ డాక్యుమెంట్స్ అలాగే ప్రాపర్టీ కూడా ఆయన ఆధీనంలో పెట్టుకున్నారు కాబట్టి దాని తగ్గట్టుగా ఈ ఓనర్షిప్ నాదేది అనేది కూడా ఆయన పోరాడుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. రానా, అయితే మొత్తం ఇప్పటి వరకు ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్లియర్ అయ్యాయి? మొత్తంగా 5 రోజుల్లో కేవలం ఒక్క లోన్ మాత్రమే క్లియర్ అయినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఆ ఒక్కటి కూడా అప్పుడు అమ్మే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి ఈ యొక్క లోన్ ఉంది అనేది కూడా చెప్పడంతో వారికి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అడ్వాన్స్ కానీ లేకపోతే రిమైనింగ్ అమౌంట్ కానీ ఆ రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా బ్యాంకులో కట్టి డాక్యుమెంటేషన్ అంతా కూడా తీసుకున్నట్టుగా మాకు తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఆయన తన ఆధీనంలోనే తీసుకున్నారు. దాని ఆ ప్రాపర్టీ అంతా కూడా ఆయన చూస్తున్న నేపథ్యం పడుతుంది. తర్వాత కొన్ని
వాస్తవానికి ఈ బ్యాంక్ లో లోన్లు ఉన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ కి తెలిసి వచ్చింది. అప్పటికి కూడా ఈ వివాదం అనేది కొనసాగుతూ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రానా.